మనం డ్రాగన్ పంట ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలామంది కొత్త రైతులు ఉన్నారు, చాలామంది పాత రైతులు ఉన్నా కానీ వాళ్ళకి ఈ వివరాలన్నీ తెలియకపోవచ్చు. అలాగే చాలామంది పండించాలి అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అండ్ కామన్ మ్యాన్కి, అంటే బయట జనాలకి, డ్రాగన్కి సంబంధం లేని జనాలకి ఇది ఇలా ఉంటుందా అన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టాపిక్లోకి వస్తే, డ్రాగన్ పంట ఎలా ఉంటుంది, ఒక పిందె పండు అవడానికి ఎంత టైం పడుతుంది, పండుని ఏ దశలో మనం హార్వెస్ట్ చేయాలి, అంటే కట్ చేసి దాన్ని మార్కెట్కి పంపించుకోవాలి, ఆ పండుని హార్వెస్ట్ చేసేటప్పుడు, పండుని కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి, మనం చేతులతో ఇలా తిప్పేసేయడమా, దాన్ని ప్రూనింగ్ కట్టర్స్తో కట్ చేయడమా, ఎలా, ఏ కట్టర్స్ అయితే బాగుంటాయి, ఈ కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటినీ మనం ఒక దగ్గరికి ఎలా చేర్చుకోవాలి, చేర్చుకున్న తర్వాత వాటిని గ్రేడింగ్ ఎలా చేయాలి, అంటే పెద్ద సైజు కాయలు 500 గ్రాములు ఆ పైన ఉన్నవి, 300 నుంచి 500 ఉన్నవి, అండ్ 300 కంటే తక్కువ ఉన్న కాయలు, 300 గ్రాముల కంటే తక్కువ ఉన్న కాయలు, ఇలా గ్రేడింగ్ ఎలా చేయాలి, గ్రేడింగ్ చేసిన తర్వాత మనం వీటిని మార్కెట్కి ఎలా పంపించుకోవాలి, ఇవన్నీ చేసే ప్రాసెస్లో మనం ఖర్చు ఎలా తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కార్డ్ బాక్సెస్, అంటే అట్టపెట్టెలతో ఉన్న బాక్సెస్ వాడుకునే బదులుగా మనం ప్లాస్టిక్ క్రేట్స్ వాడుకోవచ్చు. కానీ మనం లోకల్ మార్కెట్కి పంపిస్తున్నామా, లేదంటే మెట్రో సిటీస్కి పంపిస్తున్నామా, దూరంగా ఉన్న మార్కెట్కి పంపిస్తున్నామా అన్న అంశాల మీద మనం కార్డ్ బాక్సెస్ వాడాలా, లేకపోతే ప్లాస్టిక్ క్రేట్స్ వాడాలా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ అంశాల గురించి సాధ్యమైనంత డీటెయిల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. అయితే ఈ విషయాల గురించి మీకు వివరంగా చెప్పడం కోసం మేము సెప్టెంబర్ 2021 సంవత్సరంలో మా పొలంలో హార్వెస్ట్ చేసేటప్పుడు తీసిన కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయండి, పాత వీడియోలు. వాటిని ఆధారంగా చేసుకొని మీకు వీలైనంత వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొలం, ఈ 6 ఎకరాలు డ్రాగన్ అండి. మేము 2017 సంవత్సరం నుంచి సాగు చేస్తున్న 6 ఎకరాల డ్రాగన్ తోట ఇది. దీంతో పాటుగా మాకు మీకు తెలుసు పౌల్ట్రీ, అలాగే నాటు ఆవుల ఫార్ము, అలాగే మా షీప్ యూనిట్, ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి, అదే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన మిగతా అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. అయితే ఇదంతా కూడా చాలా ప్లాన్ చేసి, ఇంక్లూడింగ్ బౌండరీస్ అండి. మా బౌండరీస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మా ఏరియాలో బొంతరాళ్ళు అంటారండి, అంటే నాపరాయిలాగా ఒక స్ట్రక్చర్లో లేకుండా రౌండ్గా అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఆ రాళ్ళని బేస్ చేసుకొని మేము ఒక 1200 మీటర్లు పొడవుగా గోడ పెట్టామండి. అది 4.5 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల హైటు కొంత గోడ, అలాగే 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల హైటు కొంత గోడ పెట్టాము. అదొక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే గోడ 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల హైటు, అది కూడా బొంతగుండుని వాడి, కాంక్రీట్ సిమెంట్ ఏమీ లేకుండా అన్నది. నేను పర్సనల్గా ఆ పెట్టిన లేబర్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. అఫ్ కోర్స్ మనీ ఈజ్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్, డబ్బులు అన్నది వేరే అంశం, ఎందుకంటే అంత స్కిల్డ్ వర్కర్ ఉండాలి ఈ రోజున. ఇప్పుడు విషయంలోకి వస్తే, మీరు ఇక్కడ చూస్తున్న ఈ 6 ఎకరాల డ్రాగన్ ఫామ్ దశలుగా అభివృద్ధి చెందిందండి. అంటే డ్రిప్ సిస్టమ్ దగ్గర నుంచి, పోల్స్ స్ట్రక్చర్ దగ్గర నుంచి, బెడ్ సిస్టమ్ దగ్గర నుంచి, ప్లాంటేషన్ దగ్గర నుంచి, ప్రతి విషయంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో అది ఎంతో పరిణతి చెందింది. డ్రిప్ సిస్టమ్ మేము కింద పెట్టిన తర్వాత 4 పుల్లలు పెట్టాము, 4 స్టిక్స్ ద్వారా 4 మైక్రో ట్యూబ్స్ నుంచి 4 2 లీటర్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్న డ్రిప్పర్స్ అక్కడ స్టార్ట్ అవి. ఇప్పుడు మేము ద బెస్ట్ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ డ్రిప్ సిస్టమ్ పైన ఏదైతే టాప్ ఆఫ్ రిలీజ్ నడుస్తుందో, అంటే పైన స్తంభాల పైన ఉందో, అది స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాం. అది ది బెస్ట్ యాజ్ ఆఫ్ టుడే అండి మా ఫామ్లో. సో అట్లా దశలుగా అది అభివృద్ధి చెంది, ఎవాల్వేట్ అయ్యి, పురోగతి చెంది ఇవాళ ఈ స్టేజ్లో ఉంది. ఇది మన డ్రిప్ సిస్టమ్ అండి. పైన 2 లీటర్లు ఉన్నాయి, 16 mm లీటర్స్. ఇక్కడ పిన్ని పెట్టి మైక్రో ట్యూబ్ తీసుకున్నాం. మైక్రో
ఎంట్రీ ట్యూబ్ ఆల్మోస్ట్ కిందకి టైర్ కిందకి వచ్చినాక ఇక్కడ 8 LPH ప్రెజర్ కంపెన్సేటివ్ టెప్పర్, దాని కింద ఉన్నది ఇది 4-way మెయిన్ ఫోల్డ్. అది ఈ 8 LPHని 4గా స్ప్లిట్ చేస్తుంది. అది అక్కడ నుంచి చూడండి 1 2 3 to 4 వచ్చింది. సో ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. పైన రెడ్ది స్ప్రింక్లర్ అట్లా చేయొచ్చండి. అండ్ ఫర్దర్గా కూడా మేము చేయబోయే ఎన్హాన్స్మెంట్స్, ప్రయోగాల గురించి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు విషయంలోకి వస్తే, డ్రాగన్ జూన్లో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత పిందెలు రావడం మొదలవుతాయండి. బడ్స్ అంటాం మనం వాటిని ఇంగ్లీష్లో, మొగ్గలు అంటాం మనం. చిన్న బడ్ వస్తుంది, మన కంది గింజంతా, అది కుంకుడి గింజంతగా మారి ఆ తర్వాత ఆ స్టేజ్ నుంచి, అంటే మొగ్గ వచ్చిన రోజు నుంచి పూర్తిగా పండు అవ్వడానికి 45 రోజులు టైం పడుతుంది. ఒక రోజు అటు ఇటు 45 రోజులు. అంటే ఈ 45 రోజుల్లో మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఫ్రూట్ క్వాలిటీ వస్తుంది. ఇవాళ మనం ఒక 200 రూపీస్ పర్ కేజీ డ్రాగన్ ఫ్రూట్ అమ్మాలి రీటైల్గా, హోల్సేల్గా 150 రూపీస్ అమ్మాలి మినిమం. అంటే ఫ్రూట్ క్వాలిటీతోనే మనం మార్కెట్ని బీట్ చేయగలమండి. మేము పోయినసారి సీజన్లో గోవా వాళ్ళకి 400 రూపాయల నుంచి 600 రూపాయలు కేజీ డ్రాగన్ ఫ్రూట్ అమ్మగలిగాను. అది 600 grams అండ్ అబౌవ్ సైజు. వాళ్ళు దాన్ని వైన్ తయారు చేయడం కోసం వాడుకున్నారు. సో అంత పే చేశారు నాకు, అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండి. సో ఆ క్వాలిటీ ఎలా తీయగలము అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే మొగ్గ దశ అన్నది ఫస్ట్ అండి. వర్షాలు పడిన తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్టింగ్లో మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చిన రోజు నుంచి పూర్తిగా పండు అవ్వడానికి 45 రోజులు టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో మొగ్గ పువ్వు అవుతుందండి, ఫ్లవర్. మీరు ఇప్పుడు చూసినట్లుగా స్క్రీన్ మీద పువ్వు అయితే అది నైట్ మాత్రమే పుష్పిస్తుంది. దీనిని క్వీన్ ఆఫ్ ద నైట్ అంటారు, అంటే రేత్రి రాణి అని, క్వీన్ ఆఫ్ ద నైట్. ఈ పువ్వు పండు కాసే పువ్వుల్లో అతిపెద్ద పువ్వు అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ లెంత్ వస్తుంది. అంటే అంత పొడవు, అంటే 1 feet నుంచి 1.5 feet వరకు లెంత్ వస్తుంది. పువ్వు యొక్క పొడవును బట్టే ఫ్రూట్ సైజ్ కూడా డెవలప్ అవుతుందండి. అయితే ఇది ఓన్లీ రేత్రి, నైటు 7, 8, 9 ఆ టైంలో విచ్చుకోవడం స్టార్ట్ అయ్యి ఉదయం 6, 7 వరకు ఉండి తర్వాత ముడుచుకుంటుంది. అయితే ఒక్క రోజు మాత్రమే పువ్వు పూస్తుంది. ఒక్కరోజు మాత్రమే పూస్తుంది. ఆ ఒక్కరోజు పాలినేషన్, అంటే పరపరాగ సంపర్కం ఎంత బాగా జరిగితే ఈ ఫ్రూట్ సైజు, అంటే కాయ సైజు, కాయ రుచి రెండు కూడా అంత బాగా డెవలప్ అవుతాయండి. ఇప్పుడు మన వాటర్ మిలన్ చూసుకుంటే, అంటే మన పుచ్చకాయ, కర్బూజకాయ, లేదంటే మస్క్ మిలన్, అంటే కర్బూజలోనే రకాలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైనా మీరు చూస్తే కృత్రిమంగా ఈ హనీ బీస్, తేనెటీగల బాక్సులు తీసుకొచ్చి పెడతారు. ఈ తేనెటీగల బాక్సులు తీసుకొచ్చి పెట్టడం వల్ల అవి ఒక పువ్వు నుంచి, ఒక ఆడ పువ్వు నుంచి ఒక మగ పువ్వు నుంచి ఇంకొక ఆడ పువ్వు మీద వాలి పాలినేషన్, పరపరాగ సంపర్కం బాగా జరిగి ఆ పువ్వు రాలిపోకుండా కాయగా నిలబడి, కాయ సైజు, దాని టేస్ట్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. దానికోసం వాళ్ళు ఆర్టిఫిషియల్గా తెచ్చి పెడతారు. కానీ ఇక్కడ మీరు మా తోటలో చూడొచ్చు, ఒక్క హనీబీ, అంటే ఒక న్యాచురల్ వర్కర్ అండి, ప్రకృతి సిద్ధమైన పనిచేసే కార్మికుడు ఈ తేనెటీగ. ఒక్క కార్మికుడు పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటే, మీరు చూడొచ్చు, 1, 2 అయింది, 2, 3 అయినాయి, 3 10 డజన్ల సైజులో ఉన్నాయి, డజన్ల సంఖ్యలో ఉన్నాయి. ఇంత సంఖ్యలో ఎప్పుడైతే మనకి ఇవన్నీ వర్క్ చేస్తాయి మన కోసం, అవి మన దగ్గర కూలి తీసుకోండి, మనం ఏం వీ డోంట్ పే దెమ్ ఎనీథింగ్, మనం ఏం పే చేయం వాటికి. కానీ అవి ఎంత బాగా పనిచేసి, ఎంత బాగా పరపరాగ సంపర్కం జరిగితే మనకి, రైతుకి అంత మంచి కాయ వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఈరోజు వాడుతున్న మందులు, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫార్మింగ్, రసాయనిక వ్యవసాయం,
వీటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఎంత బాగా పాలినేషన్ జరిగితే అంత బాగా ఫ్రూట్ డెవలప్ అవుతుంది. కాబట్టి మొగ్గ నుంచి కాయ అయ్యే దశలో ఆ 45 రోజుల్లో సాధ్యమైనంత వరకు తక్కువ కెమికల్స్ వాడండి, లేదంటే వాడొద్దు. రెండవది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదండి, న్యాచురల్ ఫార్మింగ్లో ఏదైతే ఉన్నాయో ఆ మందులను వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ఆయిల్, వేప నూనె, అలాగే పంచగవ్యం అని, దశపత్ర కాషాయం అని, జీవామృతాలని రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మా క్షేత్రంలో అయితే మా దగ్గర చుట్టుపక్కల ఉన్న రైతులకి మేము ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం కావచ్చు, అలాగే వైదిక వ్యవసాయం అంటే మన పురాతన కాలంలో చెప్పిన ఈ పంచగవ్యం, దశపత్ర కషాయాలు ఇవన్నీ కూడా వైదిక లేదంటే వేదిక వ్యవసాయం అంటారు. దాంట్లో భాగంగా మేము తయారు చేసుకుంటాం. వాటిని కూడా కొంతవరకు ఫ్రీగా, కొంతవరకు మినిమల్ ఛార్జెస్ తీసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ న్యాచురల్ వర్కర్స్ వచ్చి బాగా పనిచేసి మనకి ఫ్రూట్ని ఇస్తాయో, అంటే ఆ పాలినేషన్ జరుగుతుందో, మంచి క్వాలిటీ ఫ్రూట్ డెవలప్ అవుతుంది. ఒకటి, ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్నది హెవీ ఈటర్, అంటే ఎక్కువ తింటది, అప్పుడే ఎక్కువ పండిస్తుంది, ఎక్కువ పంటను మనకి ఇస్తుంది, ఎక్కువ తింటది. కాబట్టి ఇట్ లవ్స్ ఆర్గానిక్ మెన్యూర్స్, ప్రకృతి సిద్ధమైన ఎరువుల్ని ఇది ఇష్టపడింది. మనం కెమికల్ తీసుకెళ్ళి యూరియాలు, డిఏపీలు 13-0-45, 28-28-0 అక్కడ పోసామనుకోండి, భూమి పొట్లిపోయి నిర్జీవంగా, నిస్సారంగా తయారవుతుంది. అదే మనం ఆర్గానిక్ మెన్యూర్స్ యాడ్ చేస్తూ ఉంటే అది బలోపేతంగా అవుతుంది. వేసిన ప్రతిసారి దశలుగా బలోపేతంగా అవి ఫర్ ఎవర్, అంటే ఎప్పటికీ అది బలంగా మిగిలిపోద్ది అనమాట. 2, అంటే ఇది ఒక రోజులో జరగదు, ఒక 1 ఇయర్లో జరగదు, టైం పడుతుంది. అది టార్గెట్గా పెట్టుకొని చేయండి. మూడో అంశం, తగినంత వాటర్ ఇవ్వాలండి. ఫ్రూట్ దశలో ఉన్నప్పుడు డ్రాగన్కి వారానికి 1 లేదా 2 సార్లు స్తంభానికి ఒక 10 లీటర్లు వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. అది 10 ఇవ్వాలా, వారానికి 1 సారి ఇవ్వాలా, 2 సార్లు ఇవ్వాలా అన్నది మీరు పొలంలో మొక్క దగ్గర తడిని బట్టి ఇచ్చుకోవచ్చండి. తర్వాతది, ఫ్రూట్ని ఏ దశలో కట్ చేయాలి. ఫ్రూట్ని ఏ దశలో కట్ చేయాలన్న అంశం మనం లోకల్ మార్కెట్లో అమ్ముతున్నామా, లేదంటే ఏదైనా దూరమైన ప్రదేశాలకు పంపిస్తున్నామా అన్నది మొట్టమొదటి అంశం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే చేస్తామో, లేదు మెట్రో సిటీస్కి, దూర ప్రాంతాలకు ఎప్పుడైతే పంపిస్తామో, ఫ్రూట్ని ఈ ఫోటోలో చూపించిన విధంగా మీరు కట్ చేయాలి. అంటే ఆ దశలో ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయాలి. బాగా పండిన తర్వాత కట్ చేస్తే నిల్వ గుణం అనేది తగ్గిపోతుంది. ఈ మధ్య మార్కెట్లో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయండి, నిల్వ గుణం ఎక్కువ ఉంటుంది, నిల్వ గుణం తక్కువ ఉంటుంది, తోలు మందంగా ఉంటుంది, తోలు పలచగా ఉంటుంది అని రకరకాలుగా వింటున్నాను. అది కొంతవరకు కరెక్ట్ అండి, ఒక 10% అది కరెక్ట్. అంటే ఎంచుకున్న రకం మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటి. రెండోది, మెయిన్గా మనం ఫ్రూట్ని ఎప్పుడు కట్ చేస్తున్నాం అన్న దాని మీద మిగతా 90% డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాంలో ఒక వైట్ వెరైటీ ఉందండి, అది ఇప్పుడు కట్ చేస్తే సాయంత్రానికి వాడిపోద్ది, పనికిరాదు. థాయిలాండ్లో కూడా ఒక 2-3 వెరైటీస్ నేను చూశాను, అవి కట్ చేసిన కొన్ని గంటలకే వాడిపోయి బాగోవు. సో నేను మనకి ఇండియాలో, మనకు భారతదేశంలో లోకల్గా అందుబాటులో ఉన్న వెరైటీస్ గురించి మాట్లాడుతున్నాను. అన్నీ మోరోలెస్ కొంచెం ఇంచుమించుగా అన్నీ ఒకటే, కానీ దోరగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక వారం రోజులు ఫ్రూట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే మిగలబండిన తర్వాత కట్ చేస్తే దాని స్కిన్, అంటే దాని తోలు చాలా పలచగా ఉంటుంది, ఫ్రూట్ బాగా పండిపోద్ది. అప్పుడు మార్కెట్కి పంపిస్తే నెక్స్ట్ డేకే వడిలిపోయి వాళ్ళు బండి మీద పెట్టినప్పుడు, మార్కెట్లో పెట్టినప్పుడు అంత అట్రాక్టివ్గా కనిపించదు. సో ఫ్రూట్ కట్ చేసుకునే దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ చేయడానికి ఫార్మర్స్ ఫ్రూట్ని ఇలా పట్టుకొని తిప్పేస్తారు. ఇలా తిప్పేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ చివరి భాగంలో డ్యామేజ్ అవి ఓపెన్ అయ్యి అది తొందరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 2, ఎప్పుడైతే మనం బాక్సెస్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తామో, అంటే వేరే దగ్గర పంపిస్తామో, గాలాడక ఫంగస్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రూట్ని హార్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్రూనింగ్ కట్టర్స్ వాడాలండి. మేము రకరకాల కట్టర్స్ వాడాము, వాటిలో ఫాల్కెన్ వాళ్ళవి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కొనుక్కోండి. అందులో మళ్ళీ నా బిజినెస్ ఏం లేదండి, జస్ట్ అడ్వైజు. సో ఫాల్కన్ కట్టర్స్ బాగున్నాయి, అవి హార్వెస్ట్కి వాడుకోండి. ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కటి 600-700 రూపాయలు ఏదో ఉంది, కానీ ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. ఆ కట్టర్స్ తోటి
నీట్గా ఫ్రూట్ డ్యామేజ్ అవ్వకుండా కట్ చేయండి. ఈ కట్ చేసిన వాటన్నిటిని మేము తీసుకెళ్ళడానికి ఇప్పుడు మా దగ్గర ఒక్కొక్కసారి కట్ చేస్తే 2 నుంచి 4 టన్నులు 5 టన్నుల ఫ్రూట్ వస్తుంది. ఈ 2 నుంచి 4-5 టన్నుల ఫ్రూట్ని మేము ఒక దగ్గరికి తీసుకెళ్లాలంటే కూడా రైతుగా అదొక పెద్ద ఛాలెంజ్, అదొక సమస్య అయిపోయిందండి. ఇప్పుడు మేమేం చేస్తామంటే ట్రాక్టర్కి వెనకాల ఒక బకెట్ లాంటిది చేపించాము. అందులో 3.5 క్వింటాల నుంచి 5 క్వింటాల కాయలు ఒకేసారి పడతాయి. మా వాళ్ళు ఫ్రూట్ని కట్ చేసి ప్లాస్టిక్ క్రేట్స్, మనం టమాటా బాక్సులు అంటాం కదా, వాటిలో వేస్తారు. వేసిన తర్వాత అక్కడి నుంచి ఆ బాక్సులన్నీ కూడా మా ట్రాక్టర్ వెనకాలన్న, ఇక్కడ చూశారు కదా ఈ ఫోటో, ఈ ట్రాక్టర్ వెనకాలన్న బాక్సులో పెట్టేస్తారు. ఈ బాక్స్ అన్నది నేను మెజర్మెంట్స్ అంటే కొలతల ప్రకారం చేపించడం జరిగింది. 3 టమాటా బాక్సులు వరుసలో పెట్టటే ఎంత కావాలి, అలాగే 3 ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత కావాలి అన్న సైజులు పెట్టి నేను చేయించుకున్నానండి. పెద్ద ఎక్కువేం కాలేదు. అది ఒకటి చేయించుకున్నాను. ఇప్పుడు నాకు వర్షాలు పడ్డా వరదలు పడ్డా నేను ఈరోజు ఫ్రూట్ కట్ చేయాలి అంటే ఆ రోజు ఫ్రూట్లు కట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర జమాజట్టి లాంటి కుర్రోళ్ళు ఉన్నారు. నిజమేనండి, జమాజట్టి లాంటి కుర్రోళ్ళు ఉన్నారు. డబ్బుల కోసం కాదు, వాళ్ళు మనిషి కోసం పనిచేస్తారు. ఇవాళ వర్షం పడుతుంది అయినా కానీ మనం మార్కెట్లో కమిట్మెంట్ ఇచ్చాం, అయ్యో బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అంటే వర్షంలో అయినా కోస్తారు. కోసిన బాక్సులు అక్కడ నిలబడవండి, మా ట్రాక్టర్లో వేస్తారు. అది ఎంత వర్షం ఉన్నా సరే మా చేలో దిగబడదు, వెళ్ళిపోద్ది. వచ్చిన తర్వాత నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు దగ్గర వసతులు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. మేము షెడ్యూల్లో కింద పోసి వాటిని నెక్స్ట్ చేయాల్సింది గ్రేడింగ్. అంటే కాయల్ని శుభ్రంగా గ్రేడింగ్ చేసుకోవాలి. మేము చేసేది ఏంటంటే 500 గ్రామ్స్ అబోవ్ ఫస్ట్ గ్రేడింగ్, ఏ గ్రేడ్. 300 నుంచి 500 మధ్యలో ఉన్నది బి గ్రేడ్, అంటే రెండో కేటగిరీ. 300కి అంటే ఎంత తక్కువ ఉన్నా కానీ అది సి గ్రేడ్ అండి, అంటే చిన్న కాయలు, స్మాల్ సైజ్ కింద మేము కన్సిడర్ చేస్తాం. వీటిని విడివిడిగా బాక్స్లో పెట్టి మార్కెట్కి పంపిస్తాం. సో విడివిడిగా బాక్సుల్లో పెట్టేది కూడా ఒక ప్రాసెస్ అండి. మేము ఒకళ్ళు ఉండి అక్కడ మిగతా కూలీలతోటి, వాళ్ళకి తెలియదు కాబట్టి దగ్గరుండి గ్రేడింగ్ నీట్గా చేయించుకొని బాక్సెస్లో వాటిని నీట్గా ఒక్కొక్క బాక్స్కి 20 కేజీలు వచ్చే విధంగా పెడతాము. 20 కేజీల మీద ఒక హాఫ్ కేజీ నుంచి 1 కేజీ ఎక్స్ట్రా పెడతాం. ఎందుకంటే అవి కాటాల్లో అక్కడెక్కడ పోతాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేస్తాం. వేసిన తర్వాత ఈ ట్రేలన్నీ కూడా మేము ఈ టాటా ఏసీలోనో లేకపోతే ట్రాలీ ఆటోస్లోనో పడేసి మార్కెట్ ఎక్కడైతే అక్కడికి పంపిస్తాం. అయితే ఈ ప్రాసెస్లో లోకల్ మార్కెట్ అయితే ఈ టమాటా ట్రేలు, ప్లాస్టిక్ క్రేట్స్ వాడతాం. అదే బయటికి వెళ్ళాలనుకోండి మేము కార్డ్ బాక్సెస్ వాడతామండి. అంటే చాలామంది కార్డ్ బాక్సెస్ని డిజైన్ చేయించుకొని పేరు ప్రింట్ చేయించుకొని చేస్తున్నారు. అది ఒక బాక్స్ 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే ఒక రేటు, కలర్ ప్రింట్ అయితే ఇంకొక రేటు. మేమైతే ఇంకా చేయలేదండి అంత దూరం, ఎందుకంటే సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతోటి మేము ఆపరేట్ చేస్తాం. బ్రాండింగ్ కంటే కూడా వైబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఇంకా మేము చేయలేదు. ఈ పామ్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అట్టపెట్టెలు, వాటిని సన్ఫ్లవర్ అట్టపెట్టెల్ని ఇట్లా అందుబాటులో ఉన్న, అంటే తినుబండారాలు, మళ్ళీ ఫర్టిలైజర్స్ ఉంటాయండి, గుళికల డబ్బాలని, ఆ ఎరువుల డబ్బాలు ఉంటాయి, వాటిలో పెట్టకండి ఫ్రూట్స్. ఓకే, ఈ తినే వస్తువులకు సంబంధించిన ప్లాస్టిక్ బాక్సెస్ లోకల్గా ఉన్న షాపుల్లో కలెక్ట్ చేసి వాటిలో ఫ్రూట్స్ పెట్టి ఈచ్ బాక్స్ వెయిట్ పెట్టి దానిపైన రాస్తాం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 50 ఉన్నాయి అనుకోండి, ప్రతి బాక్స్ మీద 50 అని కౌంట్ వేసి ఆ బాక్స్ వెయిట్ రాస్తాం దాని మీద. ఓకే, సో ఇలా మా దగ్గర నుంచి మార్కెట్కి వెళ్తాయి. చూశారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో ఇలాగే ఇంకా పనికొచ్చే విషయాలు, మీకు ఉపయోగపడే విషయాల మీద ఇంకా వీడియోలు చేసి పెడతాను. అప్పటి వరకు ధన్యవాదాలు.